తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టింది మన కాంగ్రెస్ పార్టీ. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వ్యవసాయ రుణమాఫీ, ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయల వంటి హామీలకు కట్టుబడి ఉంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసే కాంగ్రెస్ను కేంద్రంలో గెలిపిద్దాం. భారతదేశంలో 10 ఏళ్ల అవినీతి పాలనను అంతం చేద్దాం. హస్తం గుర్తుకే ఓటేయండి. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టండి. జై కాంగ్రెస్. సాయంత్రం పూట ఇంకో గంట పెంచుకోవాలన్నా మనకున్న ఎన్ని రోజులు 11 నాడు సాయంత్రం చేయడానికి 2 రోజులు 2.5 రోజులు అనుకుందాం. నర ఇప్పుడు అయిపోయింది అంటే మన లెక్క ప్రకారం 2 రోజులు ఉంది. 2 రోజులల్లా తప్పకుండా పొద్దున్న 4 గంటలు సాయంత్రం 4 గంటలు తప్పకుండా ఇంటింటి ప్రచారం మీరందరూ కూడా చేయాలి. ఇది కట్టుకున్నది కాదు, దీనికి చాలా విలువైంది. అది మీరు ఎంత గట్టిగా ప్రచారం చేసి ఓట్లేస్తే వంశన్న అంత గట్టిగా పార్లమెంట్లో మన ప్రాంతం కోసం కొట్లాడతాడు. మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆయనని గెలిపించడానికి మీరందరం దీన్ని కంకణం అనే అనుకుంటాను. మీరు మెళ్ళ కట్టుకున్నారు కానీ అది మీరు కంకణం కట్టుకొని ముందుకు సాగుతుండ్రు. ఇంటింటికి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవేవైతే వచ్చినాయి రానివి కూడా వీలే జస్ట్ కోడ్ అయిపోయిన వెంటనే మళ్ళీ అన్ని అమల్లోకి వస్తాయని చెప్పి అందరికీ కూడా మీరు భరోసా ఇవ్వాలి, వాళ్ళని ఒప్పియాలి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటి కూడా మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు ఎవరికైనా కూడా నోటి మాటతోటి చెప్పిన దానికన్నా మనం వాళ్ళ శ్రద్ధగా విని మనం నోట్ చేసుకుంటే వాళ్ళకు భరోసా కదా. అరే వీళ్ళ దృష్టిలో ఉంది అనేది వాళ్ళకు ఒక భరోసా కలుగుతుంది. ఇవన్నీ ఏం చేయాలి, మన ఎమ్మెల్యే గారితో రేపటి నాడు కోడ్ అయిపోతుంది కదా, అయిపోగానే ఎమ్మెల్యే గారితో అన్న మా ఊర్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళకి పెన్షన్ రాలేదు, దీన్ని ఇల్లు కావాలి, ఇవి అనేది ఒక పక్కా లెక్క ఉంటుంది మన దగ్గర.
అవునా కాదా అన్న? అంతేగాని ఉత్తగా గాళ్ళ మాటల్లాగా ఉండద్దు. మన అందరికీ కూడా ఆ నమ్మకం కలగాలి మన మీద. మీరు అది దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా మన గ్యారంటీలు వివరించి చెప్పి ఇక్కడొచ్చే 3-4 గ్యారంటీలు కోడ్ తర్వాత కేంద్రంలో ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏ గ్యారంటీలు అమల్లోకి వస్తాయి అనేది కూడా మీరు అందరికీ చెప్పి గట్టిగా ప్రచారం చేసి ఆంజనేయ స్వామి సాక్షిగా మీరందరూ కూడా నాకు హామీ ఇస్తున్నారని నేను అనుకుంటున్నా. వంశన్నని మీరందరూ కూడా భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించి ఆయనని పార్లమెంటుకు పంపిస్తారని నేను నమ్మి సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్!